హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు కెనడా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మేము కెనడా వచ్చాము. ఇక్కడంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఓకే, చార్ల్స్ టౌన్కి వచ్చాము కెనడాలోని. ఎక్సైటెడ్ సార్. సో మేము ఫస్ట్ టైం కెనడా వచ్చాం కదా, కెనడాలోని 3 సిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఈ వీడియోలోని, మీరు చూద్దరు కానీ. సో ఫస్ట్ సిటీ పేరు చార్లెట్ టౌన్ అంటారు అనమాట. ఈ సిటీ ఫేమస్ ఏంటంటే అంతా కూడా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటుంది, బీచ్ ఉంటుంది, అండ్ బెసిలికా అని చెప్పేసి చర్చ్ చాలా ఫేమస్ అంట. సో ఫస్ట్ ఇది చూడడానికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఈ లోపలంతా ఆర్కిటెక్చర్ అది కూడా చాలా చాలా బాగుంటుందంట. సో అందుకని చెప్పేసి మీరు చూసారో లేదో స్పెయిన్ వీడియో అది కూడా, అక్కడికి మేము చాలా మంచి పెద్ద చర్చ్కి వెళ్ళాం కదా, చూడకపోయింటే చూడండి. సో అలాగే అనమాట, ఈ చర్చి కూడా చాలా చాలా బాగుంటుందంట. బట్ లోపలికి వచ్చేసాము కదా, చూడండి ఆర్కిటెక్చర్ అది ఎంత బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు కొంచెం ఎర్లీగా రండి, లేకపోతే చాలా క్రౌడెడ్ అయిపోతుంది. ఇప్పుడు మేము వచ్చేసరికి మీడియంగా ఉన్నారు కదా, మేము వెళ్ళేసరికి చాలా క్రౌడెడ్ అయిపోయింది. మీకు నేను చూపిస్తాను లాస్ట్లో చూద్దరు కానీ. బట్ లోపలైతే బ్యూటిఫుల్గా ఉన్నది. నేను ట్రై చేశాను మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి అనమాట. సో ఇక్కడ మనకు వీడియోస్, పిక్చర్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగాను. చాలా చాలా బాగుంది అండ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట నాకు అదంతా చూస్తే. సో ఇది ఎలాగే ఇప్పుడు క్రిస్మస్ అది వస్తుంది కదా, అందుకే నేను ఈ టైంలో పెట్టాను. ఖచ్చితంగా ఈ చర్చ్ అది కూడా కంప్లీట్గా చూడండి, మీకు నచ్చుతుంది. సరే, నాకైతే చాలా చాలా నచ్చింది. మెయిన్ ఆర్కిటెక్చర్ అది నచ్చింది అండ్ చాలా విశాలంగా చాలా చాలా బాగున్నది. అందుకనే మీతో కూడా నేను చూపిస్తున్నాను అనమాట, షేర్ చేస్తున్నాను. సో చూడండి, నేనంతా చూసేసరికి బయట అంతా కూడా ఫుల్గా క్రౌడెడ్ అయిపోయింది. సో అందుకే మీరు ఎర్లీగా రండి, ఓకేనా. సో ఇప్పుడు అది చూసిన తర్వాత ఇదంతా ఏంటంటే హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడాను అక్కడ కెనడా ఫ్లాగ్ కూడా ఉంది, చూసారంటే మనం కెనడాలో ఉన్నాం కదా, అందుకని చెప్పేసి ఇదంతా కూడా హిస్టారికల్ ప్లేసెస్. అంటే బేసిలిక్ అలాగా డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఏరియా పేరు అక్కడ చూసారంటే జార్జ్ స్ట్రీట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. జార్జ్ స్ట్రీట్ అని ఉంటుంది. సో ఈ ఏరియాలో ఫేమస్ ఏంటంటే ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్, ఇంకా అక్కడ దానికి సంబంధించినవన్నీ ఉంటాయి, లైక్ చర్చెస్ అలా అనమాట. హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి, కెఫేలు అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏరియా అంతా కూడాను. సో ఆ జార్జ్ స్ట్రీట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి ఈ ఫేమస్ రెస్టారెంట్కి వచ్చాం. దీని పేరు వాటర్ ప్రిన్స్ కార్నర్ షాప్ అంటారు అనమాట. సో ఈ ఊర్లోని ఫేమస్ రెస్టారెంట్ అంట. 2 ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఫస్ట్ ఫేమస్ రెస్టారెంట్ అయితే ఇది. ఇక్కడ లాబ్స్టర్ చాలా ఫేమస్. సో మీరు ఎప్పుడైనా లాబ్స్టర్ ట్రై చేయకపోయింటే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుందంటే టేస్ట్ కొంచెం క్రాబ్ అండ్ ష్రింప్ రెండు కలిపి మీట్ లాగా ఉంటుంది అనమాట, చాలా చాలా బాగుంటుంది. సో చూసారా, లాబ్స్టర్ రోల్ ఒకటి $28 అంట. ఇక్కడ క్రాబ్ అయితే తినలేము, క్రాబ్ ఒకటి $65 అలా ఉంటుందంట. బట్ నాకైతే లాబ్స్టర్ ట్రై చేయాలని ఉంది. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా అంటే వాళ్ళు వెళ్ళి పడతారు అనమాట. సీ ఫుడ్ అంతా కూడా ఫిష్, ష్రింప్, క్రాబ్ అవన్నీ కూడాను సూపర్ టేస్టీగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ మేము ఈసారి లాబ్స్టర్ ట్రై చేద్దామని వచ్చాము. ఒకసారి చూసారంటే చూడండి, ఫుల్ టేబుల్స్ అన్నీ నిండిపోయి, అంత ఫేమస్ రెస్టారెంట్. అంటే ఈ ఊరికి వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే కెనడాలోని ఈ సిటీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తారు. సో ఫస్ట్ అయితే మేము మజిల్స్ ఆర్డర్ ఇచ్చాము. సో మజిల్స్ అయితే నేను చాలాసార్లు తిన్నాను అనమాట, నాకు అలవాటు అయిపోయింది. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే స్టీమ్ చేసేసి బటర్ డిప్ చేయడానికి ఇస్తారు. నాకు చాలా చాలా ఇష్టం, హెల్దీ కూడా కదా, ఓన్లీ వాళ్ళు స్టీమ్ చేసి ఇస్తారనమాట. అండ్ వెరీ ఫ్రెష్ టేస్ట్, చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మజిల్స్ ట్రై చేశారా? కామెంట్ డౌన్ బిలో, ఓకేనా ఫ్రెండ్స్. సో తర్వాత అండ్ సీ ఫుడ్ చౌడర్ అంటారు కదా, అంటే క్రీమీ సీ ఫుడ్. అందులో ఏంటంటే కొంచెం సీ ఫుడ్ అంతా ఉంటుంది, ఫిష్ అవన్నీ ఉంటాయి అన్నమాట, క్రాబ్ అవన్నీ ఉంటాయి. సో ఇదే అనమాట హైలైట్ ఆఫ్ ద వీడియో, లాబ్స్టర్. ఇది లాబ్స్టర్ చూసారా ఎలా ఉన్నదో, చాలా డిఫరెంట్గా ఉన్నది కదా. ఇదేమో లాబ్స్టర్ రోల్ మా శామీ ఆర్డర్ ఇచ్చింది, నేను మా హస్బెండ్ లాబ్స్టర్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. మేమిద్దరం హాఫ్ చేసుకుందామని చెప్పేసి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. దానికి ఇలాగ సాస్ లాగా వేసి వాళ్ళే అంతా ఓపెన్ చేసి ఇచ్చేస్తారు, మనం అక్కడ ఏం ఓపెన్ చేయక్కలేదు, జస్ట్ మనం ఫోర్క్తో తీసుకొని డిప్ చేసుకొని తినడమే. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను చౌడర్ ఆర్డర్ ఇచ్చాను, సీ ఫుడ్ చౌడర్, చాలా చాలా బాగున్నది. దాంతోపాటు చిన్న బ్రెడ్ లాంటిది కూడా ఇచ్చారు, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, వెరీ క్రీమీ అండ్ టేస్టీగా ఉంది సీ ఫుడ్ చౌడర్ అయితే. ఎక్సలెంట్ హైలైట్గా ఉన్నది, మౌత్ అలా మెల్ట్ అయిపోతుంది, అంత బాగున్నది. సీ ఫుడ్ అంతా వస్తుంది తినేటప్పుడు. ఈవెన్ పిల్లలకి కూడా చాలా మంచిగా నచ్చుతుంది, ప్రాబ్లం ఏమీ లేదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి.
అంటే సైడ్‌లో మీకు ఫ్రైస్ అలాంటివి కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మేమైతే ఫ్రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాము మా శామీ కోసం. అండ్ లాబ్స్టర్ కూడా చాలా ఈజీగా తినొచ్చు. అంతా ఓపెన్ చేసి ఇస్తారు కాబట్టి అంటే చూడగానే ఇది ఎలా తింటామో మెస్సీ లేకుండా అనుకోవచ్చు మీరు. బట్ ఇట్స్ వెరీ ఈజీ. దే డిడ్ ఆల్ ద వర్క్ అనమాట. ఎవ్రీథింగ్ దే డిడ్ ఇట్. అంతా ఓపెన్ చేసి నైస్‌గా ఇస్తే మేము జస్ట్ ఫోర్క్‌తో తీసుకొని తినేయడమే. ఫుడ్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ సూపర్‌గా ఉన్నదనమాట. చూసారంటే చూడండి ఎంతమంది ఉన్నారు కదా! హైలీ రికమెండ్. ఫ్రెండ్స్ ఇందాక తిన్నాం కదా, రెస్టారెంట్ ఎక్సలెంట్గా ఉంది. సో లాబ్స్టర్ అయితే సో గుడ్. నేను ఎప్పుడు కూడా అలా తినలేదు. లాబ్స్టర్ అనమాట చక్కగా ఓపెన్ చేసి ఇచ్చే, జస్ట్ మన ఫోర్క్ తోటి తీసేసుకొని తినడమే. సేమ్ క్రాబ్ మీకు నచ్చితే లాబ్స్టర్ కూడా నచ్చుతుంది. సో తర్వాత అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొంచెం అక్కడ అలాగంతా కూడా తిరిగేసిన తర్వాత ఈ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఈ రెస్టారెంట్ మీకు నేను స్టార్టింగ్లో కూడా చూపించినట్టు ఉన్నాను. ఈ రెస్టారెంట్ కూడా చాలా ఫేమస్. లాబ్స్టర్ ఆన్ ద వార్ఫ్ అని చెప్పేసి చార్ల్ టౌన్ చూసారా, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ఇక్కడ కూడా అంతే. లాబ్స్టర్, క్రాబ్ ఇవన్నీ కూడా ఫేమస్. బట్ ఇక్కడైతే మేము క్యాలమరీ అండ్ ష్రింప్, ఫ్రైడ్ ష్రింప్ అండ్ క్యాలమరీ ట్రై చేసాము. ఎక్స్ట్రాడినరీ, సూపర్ ఫ్రెష్ టేస్టీ, చాలా బాగుంది. అది వెరీ క్రిస్పీ. మేము కొంచెం ఎర్లీగా వచ్చాము. మేము వెళ్ళేసరికి ఫుల్ రెస్టారెంట్ అంతా నిండిపోయింది అనమాట. ఇది కూడా చాలా ఫేమస్ రెస్టారెంట్. సేమ్ ముందు వెళ్ళాం కదా అలాగే. సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ సేమ్ లాబ్స్టర్సే ఉంటాయి. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే మాకు లాబ్స్టర్ మ్యాక్ అండ్ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? ఎప్పుడు తినలేదు కదా. సీ ఫుడ్ మ్యాక్ అండ్ చీజ్ అది లాబ్స్టర్ తోటి ఎలా ఉంటుంది అబ్బా అనుకున్నాము. బట్ ఫస్ట్ పెట్టగానే నోట్లో అయితే మెల్ట్ అయిపోయింది. మా శామీకి చాలా నచ్చింది, నాకు మా హస్బెండ్కి అందరికీ నచ్చింది. సూపర్గా ఉంది. ఇక్కడైతే 2 డిషెస్ ఆర్డర్ ఇచ్చాము అనమాట. అందరం షేర్ చేసుకున్నాము. బట్ సో గుడ్. పిల్లలకి అయితే మ్యాక్ అండ్ చీజ్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. యమ్మీ అనమాట. చాలా టేస్టీగా ఉన్నది. ఇక్కడైతే నేను ట్రై చేస్తున్నాను. లాబ్స్టర్ అయితే సూపర్ టేస్టీగా ఉన్నది. నాకు మా శామీకి ఇద్దరికి కూడా నచ్చేసింది. అదిరిపోయింది అనిపించింది నాకైతే. ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఇక్కడ. మీరు ఇక్కడికి వస్తే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. లాబ్స్టర్ ఆర్ క్రాబ్ లేకపోతే హోల్ లాబ్స్టర్ కానీ ఏదైనా సో చీజీ అండ్ టేస్టీ, మౌత్ వాటరింగ్. సో చూసారు మేము వెళ్ళేసరికి కంప్లీట్గా నిండిపోయి అలా వస్తూనే ఉన్నారు. సేమ్ అక్కడలాగే అనమాట. హైలీ రికమెండ్ ఫ్రెండ్. సో ఫార్ సిటీ అయితే చాలా నచ్చింది మాకు, చార్లెట్ టౌన్. సో తర్వాత మేము హ్యాలిఫాక్స్కి వచ్చాము. సెకండ్ సిటీ పేరు హ్యాలిఫాక్స్ అనమాట. ఇక్కడ కూడా చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి, మ్యూజియంస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక ఐస్ క్రీమ్ ట్రై చేశాను, మీరు చూద్దరు కానీ. బట్ సో గుడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. డౌన్ టౌన్ కూడా వెళ్ళామన్నమాట, చూద్దరు కానీ. సో ఈ ఏరియా ఇప్పుడు మనం పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడంతా కూడా సీ పోర్ట్ అంటారు కదా, ఆ ఏరియాలోని అలా వాక్ చేసుకుంటూ డౌన్ టౌన్కి వెళ్తాం అనమాట. అంత వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో మేము వెళ్ళేటప్పుడు అయితే వాక్ చేసుకొని వెళ్ళాము, వచ్చేటప్పుడు కార్లో వచ్చేసాం అనమాట. వన్ సైడ్ హ్యాపీగా వాక్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడంతా కూడా హిస్టారికల్ ప్లేసెస్ అలా చూసుకుంటూ వాక్ చేసుకుంటూ అలాగా వెళ్ళడమే అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ హ్యాలిఫాక్స్ది ఉమెన్ది అనమాట. ఇది సో గుడ్ కదా, చాలా బాగున్నది. సో ఇప్పుడు మనం అలా వెళ్తే మనం పోర్ట్ ఏరియాకి వెళ్తాం. ఓకే, ఆ పోర్ట్ ఏరియాలో అనమాట లాట్స్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ ఐస్ క్రీమ్, అంటే కెనడా ఫేమస్ ఐస్ క్రీమ్ అంట అది. అక్కడికి వెళ్ళామన్నమాట. మరి ఒక్కసారైనా ట్రై చేయాలి కదా కెనడా వచ్చిన తర్వాత, హ్యాలిఫాక్స్లో ఎలా ఉంటుందో ఏంటో అనుకొని. సో తర్వాత ఒక మ్యూజియంకి వెళ్తాం అనమాట. సో ప్రతి సిటీలోని ఒక ఫేమస్ ప్లేస్కి అయితే ఖచ్చితంగా మేము వెళ్తాం ఏదైనా బట్ ఎక్కువ టైం ఉంటే ఎక్కువ తిరుగుతాం. బట్ తక్కువ వెరీ లెస్ టైం ఉన్నదనుకోండి, అప్పుడు వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ చూస్తూ వెళ్తాము. మేము అలా ప్లాన్ చేసుకుంటాము. బట్ ఈ పోర్ట్ అయితే సో బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మాకైతే చాలా నచ్చింది. ఇక్కడైతే మేము చాలా పిక్చర్స్ తీసుకున్నాము. చాలా సీనిక్ వ్యూస్ అంటారు చూడండి, అలా ఉన్నదనమాట. నేను ట్రై టు క్యాప్చర్ చేశాను. బట్ సో గుడ్. చూసారంటే అవన్నీ రెస్టారెంట్సే. బట్ మేమైతే రెస్టారెంట్కి వెళ్ళలేదు అనమాట. సో మేమైతే ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం ఇక్కడ అనుకొని ఐస్ క్రీమ్ కోసమని వెళ్తున్నాము. వెళ్తూ ఉండి అప్పుడు మనం ఈ పోర్ట్ ఏరియా చూసేసి అప్పుడు మనం మ్యూజియంకి వెళ్తాము. ఓకే, బట్ సో గుడ్ ఫ్రెండ్స్. కౌస్ అని ఉంది కదా, కెనడాస్ బెస్ట్ ఐస్ క్రీమ్ అని ఉంది. సో ఈ లోపలికి వెళ్తున్నాము. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎంతమంది కిడ్స్, అడల్ట్స్ అందరూ ఉన్నారు. ఎవరికి ఐస్ క్రీమ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా. అండ్ టెంపరేచర్ కూడా చాలా బాగున్నది. సో గుడ్ అనిపించింది. చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉన్నది. సో అందుకని చెప్పి చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ, వెనిలా, ఇంకా స్ట్రాబెర్రీ చీజ్ కేక్, చాక్లెట్. సో ఏది తీసుకోవాలో తెలియలేదు. నేనైతే స్ట్రాబెర్రీ చీజ్ కేక్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు నేను.
అండ్ బిగ్ బిగ్ లైన్స్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు కోన్స్ చాలా వెరైటీస్ అనమాట. అసలు ఏది తీసుకోవాలో తెలియలేదు. బట్ నేనైతే అదే తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ అక్కడ రాశారు కదా, చాలా ఉన్నాయి. బట్ ఏదైనా ఫెమిలియర్దే తీసుకుందాము అనుకొని నేనైతే స్ట్రాబెర్రీ చీజ్ కేక్ తీసుకుందాంలే అనుకొని తీసుకున్నాను అనమాట. కప్లోని తీసుకోవచ్చు, మనం వ్యాఫల్లోని కూడా తీసుకోవచ్చు, చాలా ఉంటాయి. సో ప్రైస్ ఓకే, బాగానే అనిపించింది, నాట్ బ్యాడ్, ఇట్స్ ఓకే అనిపించింది నాకైతే. సో ఇది నా ఐస్ క్రీమే, స్ట్రాబెర్రీ చీజ్ కేక్ అని ఉంది కదా అది. సో నేనైతే 1 స్కూపే తీసుకున్నాను. ఇక్కడ మా శామీకి ఒరియో కావాలంట. ఇక్కడ ఒరియో అయితే లేదు, బట్ చాక్లెట్ కావాలంటే చాక్లెట్ వద్దనేసింది. సో ఇదైతే మేము ఇద్దరం షేర్ చేసుకున్నాం అనమాట. సో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. అలాగే వచ్చాను కదా అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకున్నాను. కౌస్ అని చెప్పేసి ఇక్కడ కెనడాలోని మంచి ఐస్ క్రీమ్ అంట ఇది. సో ఇది నేను స్ట్రాబెరీ చీజ్ కేక్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. మా శామీ ఒరియో తీసుకున్నామంట, అక్కడ ఒరియో ఫ్లేవర్ లేదు. సో నేనే తీసుకున్నాను అనమాట. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. వావ్, చాలా బాగుంది. వెరీ స్ట్రాబెరీ కేక్ అంతా వస్తుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. థమ్స్ అప్ ఫ్రెండ్స్. సో తర్వాత మేము ఇంకా పోర్ట్ ఏరియాలోనే అనమాట ఉన్నాము. సో ఆ పోర్ట్ ఏరియాలోని నాట్ ఓన్లీ దట్ ఇంకా చాలా చాలా చేయొచ్చు. అక్కడ సైడ్కి రాస్తుంది చూడండి యాక్టివిటీస్ ఏమి చేయొచ్చు అవన్నీ ఉన్నాయి. అదే కాదు, ఇక్కడ అంతా కూడా చాలా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అంటే ఈ ఏరియాలోని మనకి ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా చాలా ఉన్నాయి అనమాట. కోస్టల్ కర్రీ అని చెప్పేసి మన ఇండియన్ది కూడా ఉన్నది. ఇంకా లైక్ బర్గర్స్, చిప్స్ అలాంటివి ఏమైనా తినాలంటే అలాంటి షాప్స్ ఉన్నాయి. ఓన్లీ డ్రింక్స్ తాగే వాళ్ళకి డ్రింక్స్ అలా ఉన్నాయి. బట్ మేమైతే ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్ళాం, మీరు చూసారు కదా. సో ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. బట్ నేను జస్ట్ చూసాను మెనూలో ఏముంది ఏంటి అనుకుని నాకు ఇంట్రెస్ట్ కోసం. సో తర్వాత అక్కడ అయిపోయాక డౌన్ టౌన్కి వచ్చాము. ఇదంతా కూడా డౌన్ టౌన్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా చాలా హిస్టారికల్ ప్లేసెస్ అవి ఉంటాయి. ఇక్కడ మేము ఒక పార్క్కి వెళ్ళి అప్పుడు మ్యూజియంకి వెళ్తాం అనమాట. ఇక్కడ డబుల్ డక్కర్ బస్ చూడండి. సో ఇక్కడ నుంచి చూస్తే వ్యూస్ అయితే అద్దరిపోతుంది, సో గుడ్. ఇక్కడ నుంచి మనకి పోర్ట్ ఏరియా అది కనిపిస్తుంది. మధ్యలో నిలబడి మేము పిక్చర్స్ కూడా తీసుకున్నాము. చాలా చాలా బాగున్నది, ఎక్స్ట్రాడినరీగా ఉంది వ్యూస్ అయితే, బిల్డింగ్స్ అవి కూడా. సో తర్వాత మేము హాలిఫాక్స్ సిటడల్ అని ఉంది కదా, నేషనల్ హిస్టారికల్ సైట్ అని చెప్పేసి, సో దానికి వచ్చామన్నమాట. అంటే ఇలాగ కొండలాగా ఉంటుంది, కొంచెం హైకింగ్ ఉంటుంది. ఆ మీదికి అనమాట వెళ్తే క్లాక్ టవర్ ఇటు ఉంటుంది, ఇటు సైడు సిటడల్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు. బట్ నేను అక్కడ వీడియో అది తీయలేదు, మరి అన్నీ తీయలేను కాబట్టి అక్కడ నేను తీయలేదు ఎందుకని చెప్పేసి. బట్ జస్ట్ మీకు నేను చూపిస్తున్నాను ఐడియా కోసం ఎలా ఉంటుంది అనుకొని. ఓకే, సో ఇక్కడైతే ఈ పింక్ బస్ మాకు చాలా నచ్చింది, వెరీ క్యూట్గా ఉన్నది. సో తర్వాత మ్యూజియంకి వెళ్ళే ముందు మేము పబ్లిక్ గార్డెన్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ జస్ట్ ఫ్లేవర్స్ అలాగే మీకు న్యాచురల్ బ్యూటీ అలాంటివి ఏమైనా నచ్చితే ప్రశాంతంగా ఉంటుంది. ఇలాగా కొంచెంసేపు అలా వాక్ చేస్తే చాలా చాలా నచ్చింది మాకైతే. సో తర్వాత మేము మ్యూజియంకి వచ్చాము. ఈ మ్యూజియం అయితే పిల్లలకి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే, చాలా చాలా బాగున్నది. టర్టిల్స్, స్నేక్స్, మేము వెళ్ళే టైంకి ఈ టర్టిల్కి అయితే ఫీడ్ చేస్తున్నారు ఆవిడ. సో క్యూట్, అసలుకి భలేగా ఉన్నది, వచ్చిలా తినేస్తుంది అది. అండ్ ఫ్రాగ్స్ పిల్లలకి అయితే భలే నచ్చేస్తుంది. అండ్ ఈ స్నేక్ చూడండి ఎలా ఉన్నదో, ఫాస్ట్గా పరిగెట్టేస్తుంది, చాలా స్కేరీగా ఉంది కదా. చిన్న స్నేకే, బట్ నాకు స్నేక్స్ అంటే నచ్చదు, భయం వేస్తుంది స్నేక్స్ చూస్తే నాకైతే. సో చాలా స్నేక్స్, ఫ్రాగ్స్ ఇంకా అలాంటివి అనమాట. అంటే ఇది చాలా పెద్ద మ్యూజియము. అవే కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి. నాకు ఎక్కువ నచ్చినవి మీకు నేను చూపిస్తున్నాను. ఇది ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు హనీబీస్ది ఎప్పుడైనా ఒక హనీబీస్ పొట్ట అంటారు కదా, అలాంటిదైనా చూసారా బాబు? నేను ఇలాంటిదైతే ఎప్పుడూ చూడలేదు. క్వీన్ హనీబీని చూశాను అనమాట. ఎంత క్యూట్గా ఉందో, ఎన్ని హనీబీస్ ఉన్నాయో చూడండి. అండ్ హనీ అంటే ఫారెస్ట్ నుంచి చిన్న హోల్ లాగా ఉంది, అక్కడ నుంచి హనీ వస్తుంది, అక్కడ నుంచి బీస్ వస్తాయంట. బీస్ వచ్చి ఇదంతా కూడా హనీ చూడండి ఎలాగ వస్తుంది, ఆవిడ చూపిస్తుంది అనమాట. అది క్వీన్ అంట ఆవిడ, హనీ బీ. ఓ మై గాడ్, అసలు ఎన్ని బీస్ ఉన్నాయంటే అక్కడ. నేనైతే షాకింగ్ తిన్నాను, చాలా చాలా ఉన్నాయి చూడండి. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఎంత తేనె వస్తుంది కదా వీటి నుంచి. బట్ పిల్లలకైతే ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. మాకైతే చాలా చాలా నచ్చింది. ఇన్ని బీస్ని మేము ఎప్పుడూ చూడలేదు, చాలా చాలా బాగుంది. సో తర్వాత డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, అలా వెళ్తూ ఉంటాయి అనమాట.
ఇదంతా కూడా షార్క్ లాంటి ఇష్టం ఉంటే ఇదంతా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అలాగా స్పేస్ గురించి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, డైనోసార్స్ అలాగ డిఫరెంట్ ఉంటాయి. ఒకసారి మేము టెక్సస్ వెళ్ళినప్పుడు మ్యూజియంకి వెళ్ళాం చూడండి, అలాంటిదే బట్ ఇట్స్ డిఫరెంట్ మ్యూజియం అనమాట. ఓకే, ప్రతి కంట్రీలోనే డిఫరెంట్ మ్యూజియంస్ ఉంటాయి కదా, ఇది డిఫరెంట్ మ్యూజియం అనమాట. ఇదేమో ఎక్వేరియం. ఈ ఎక్వేరియం కూడా కొంచెం మేము అలా ఎక్స్ప్లోర్ చేసాము, బాగున్నది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అనిపించింది మాకు. రాకీ కౌ ఎక్వేరియం అని చెప్పేసి చాలా క్యూట్గా ఉన్నది. మీకు నచ్చిందో లేదా నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇది చూడండి, తొండలాగా ఉంది బట్ వావ్, చూస్తే సేమ్ నాకు తొండలాగే అనిపించింది, బట్ దీని పేరు డ్రాగన్ సంథింగ్, వీడియోలో ఉంటుంది చూడండి. యా, మాకైతే చాలా నచ్చింది మ్యూజియం అయితే ఫ్రెండ్స్. హైలీ రికమెండ్ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్ టూ. ఓకే, సో ఫైనల్లీ మేము సిడ్నీకి వచ్చాం. దీని పేరు కేప్ బ్రిటన్ ఐలాండ్ అంటారు అనమాట. సో ఇక్కడ ఈ సిటీలోని ఫేమస్ ఏంటంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్ అని చెప్పేసి ఫోన్ కనిపెట్టారు కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఆ హిస్టారికల్ ప్లేస్కి వెళ్తాం, ఆ మ్యూజియంకి వెళ్తున్నాము. అంటే తను ఎలా కనిపెట్టారు ఏంటి, అతని రూమ్ ఎలా ఉంటుంది, ఫోను అంటే స్టార్టింగ్ ఎలా ఉండేది, ప్రెజెంట్ ఇప్పుడు అలాగ ఉంది. సో అదంతా అదంతా అనమాట చూసాము. సో వెరీ ఎడ్యుకేషనల్ మ్యూజియం ఇది, చాలా బాగుంటుంది. ఓన్లీ పిల్లలకే కాదు మనకి కూడా చాలా నచ్చుతుంది. ఫోన్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఫోన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ మ్యూజియంకి వెళ్ళాలి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. బట్ నేను అంతా తీయలేదు, నాకు ఎక్కువగా నచ్చిన పీసెసే నేను చూపిస్తున్నాను క్లిప్స్ లాగా. బట్ చాలా బాగుంది, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఇక్కడికి రావడానికి మేమైతే ఎక్స్కర్షన్ తీసుకుని వచ్చాము, చాలా బాగుంది. చూడండి స్టార్టింగ్ ఫోన్లో ఎలా ఉండేవో, ఇవేవి నాకైతే తెలీదు స్టార్టింగ్ ఎలా ఉండేవో. బట్ నాకు మా ఇంట్లో ఉండే ఫోన్ ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఫోన్, టెలిఫోన్ ఉంది కదా, ఇలాంటిది మా ఇంట్లో ఉండేది. సో తర్వాత అన్నీ మనం వాడాము. ఆఫ్ కోర్స్ బ్లూ కలర్ దగ్గర నుంచి మనకి తెలుసు, బ్లాక్ది కూడా తెలుసు. సో అది అనమాట, అక్కడ నుంచి అలా స్టార్ట్ అయింది. అంతేకాదు అదొక్కటే కాదు, ఫోన్ ఒకటే కాదు అతను కనిపెట్టింది. గ్రహాం బెల్ అతను ప్లేన్స్ కూడా కనిపెడదాము అనుకున్నారు, బట్ చాలా ట్రై చేశారు. అతనికంటే ముందు చాలామంది కనిపెట్టేశారంట, బట్ అతను ప్లేన్స్ కూడా కనిపెట్టారంట. వెరీ స్మార్ట్, అసలుకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అతనే కాదు వాళ్ళ వైఫ్ కూడాను. సో స్టార్టింగ్లోని టెలిఫోన్స్ కూడా ఉండేవంట, ఇలా కూడా టెలిఫోన్స్ ఉండేవంట. అతను రూమ్, చిన్న టేబుల్, చిన్న చైర్ అండ్ బెడ్, అతను ఈ రూమ్లోని అంతను ప్లానింగ్ అది అంటే రాసుకోవడం అదంతా అనమాట. అతను గ్రహాం బెల్ది రూమ్ ఎలా ఉండేదంట. అంతేకాదు ఈ మ్యూజియంలోని అంటే ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, అంటే మ్యూజిక్ సంబంధించినంత కూడాను ఎలాగ అయ్యింది అంటే స్టార్టింగ్ నుంచి ఎలాగ అయ్యింది, సీడీస్ అవన్నీ అనమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చింది అనేది స్టార్టింగ్ నుంచి హిస్టరీ అంతా ఉంది. వావ్, MP3 దాకా ఎలా వచ్చిందో ఏంటో, మనకి సీడీస్ తెలుసు, క్యాసెట్స్ తెలుసు, అలా అనమాట. ఇప్పుడు MP3 ఎలా వచ్చిందో అలాగా. చాలా నచ్చింది నాకైతే. సో తర్వాత మేము జస్ట్ పోర్ట్ ఏరియాకి వచ్చాము. ఈ పోర్ట్ ఏరియాలోని అంటే వయోలిన్, ఇంకా ఇక్కడ కూడా ఫుడ్ అదంతా కూడా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ వయోలిన్ అయితే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు సిడ్నీలో ఉన్నాము, మేము కెనడా సిడ్నీలో ఉన్నాము. ఇందాక మనం మ్యూజియం చూసాం కదా గ్రహాం బెల్ది, ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చామట. వయోలిన్ చూసారు ఎంత బాగుంది కదా. యా, సో మేమైతే కెనడాలోని 3 ప్లేసెస్కి వెళ్ళాం కదా, 3 సిటీస్కి వెళ్ళాం కదా. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మీకు ఏది నచ్చిందో కామెంట్ డౌన్ బిలో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్